తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల డీఈఈ కార్యాలయంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు నోటీసులిచ్చి వివరణ కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైల్స్ దగ్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు, ఇంజనీరింగ్ పనుల పేరుతో పెద్ద ఎత్తున టీటీడీ నిధులు పక్కదారి పట్టించారు అన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మొదటి అంతస్తు 5వ నంబర్ గదిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగం కొనసాగుతోంది. ఇక్కడ బైపాస్ సర్కిల్ పరిధిలోని నారాయణవనం, నాగలాపురంతో పాటు 13 ఆలయాల ఫైళ్లు ఉన్నాయి. మధ్యాహ్నం డీఈఈ భాస్కర్ కార్యాలయానికి భోజన విరామ సమయంలో సిబ్బంది తలుపులు మూసేశారు. ఉద్యోగి నాగార్జున పక్క హాల్లో భోజనం చేస్తూ ఉండగా గది నుంచి పొగలు రావడంతో కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. టీటీడీ అగ్నిమాపక, విజిలెన్స్, విద్యుత్ సిబ్బంది అక్కడికి చేరుకొని తలుపులు తీసి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే చాలా ఫైల్స్ కాలిపోయాయి. అయితే అన్ని ఫైళ్లకు ఈ ఫైలింగ్ ఉంటుందని అధికారులు చెప్తున్నా కొన్ని కీలక దస్త్రాలను అసలు ఈ ఫైలింగ్ ద్వారా నడిపారా, నేరుగా ఆమోదముద్ర వేసి పనులు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగలబడిన కొన్ని ఫైల్స్ ని బస్తాల్లో వేసుకుని గుట్టు చప్పుడు కాకుండా తరలించారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీపం కిందబడి ఘటన జరిగినట్లుగా అధికారులు చెప్తూ ఉండగా అందులో వాస్తవమెంత, కుట్రకోణం ఉందా అనే విషయం విచారణలో తేలాల్సింది. డీఈఈ భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాద ఘటన జరిగిన వెంటనే నివారణ చర్యలు చేపట్టామని, దర్యాప్తు జరుగుతోందని టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్ తెలిపారు. డీఈఈ కార్యాలయంలో ఎన్ని ఫైళ్లుండాలి, ఎన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి, ఎన్ని పాక్షికంగా దగ్ధమయ్యాయి అన్న దానిపై వివరాలు సేకరించాలని సీఏని ఆదేశించినట్లుగా తెలిపారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఛాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటికి రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. ప్రాబబ్లీ కంటిన్యూ అవుతుంది. సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ గారి క్యాబిన్లో జరిగినట్టు అది ఒక్క క్యాబిన్ పక్కన సెక్షన్ మాత్రం ఒక్క క్యాబిన్లో, అది కూడా పూజ దీని కింద ఉండేటటువంటి కింద ఉన్న టేబుల్ మీద ఫైల్స్, అది పార్షియల్ బర్నింగ్ కనిపిస్తుంది. ప్రధానంగా ఫైల్స్ ఏమన్నా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అది ఇన్వెంటరీ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి కాపీ తీసుకున్న అంటే ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్ ఫైల్స్ కానీ అంతా ఎలక్ట్రానిక్ ఫైల్స్ టోటల్. వీళ్ళు సైట్లో వెరిఫికేషన్ కోసం ప్రింట్ తీసుకున్న ప్రింట్ పేపర్లు అలాంటివి ఉన్నాయి. అయిపోయి సార్ చెప్పారు వెరిఫై చేయమన్నారు. కూడా వెరిఫై చేసి తిరుమల పెద్ద ఆలయం ఇది అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ మెయింటైన్ చేస్తాం. సార్, ఇన్ కేస్ ఫైల్స్ బర్న్ అయిన ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫైలింగ్ మన దగ్గర ఉన్నాయి. అన్ని ఈ ఫైల్స్ ఇప్పుడు అంతా నో ఫిజికల్ ఫైల్స్, ఆల్ ఫైల్స్ ఆర్ మెయింటైనింగ్. ఎంబుక్స్ కూడా ఈ ఎంబుక్స్. సార్, ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ ఫైర్ అవడం పైన మీరు ఏమంటారు? అది అంటే నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు విజిలెన్స్ ఇంజనీరింగ్ సెక్షన్కి. ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని చెప్తున్నారు ప్రైమరీగా. దీని మీద మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. విజిలెన్స్ రెండు ప్యారలల్గా జరుగుతాయి కాబట్టి వి విల్ కమ్ టు సెపరేట్. టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా క్లోజ్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కంప్లీట్ వివరాలు
ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తాయి. సార్ ఫైల్స్ ఏమైనా కాలిపోయాయి సార్? కొన్ని ఒక 25-30 ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు. విజిలెన్స్ విభాగం ఉంది, పోలీస్ విభాగం ఉంది. ఇవంతా కూడా పూర్తిగా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ ఇష్యూస్ అనేవి బయటకు వస్తాయి. దీనికి సంబంధించి ఈ కాపీ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని గంటల ప్రాంతంలో 2:33 మధ్య జరిగినట్లు సార్ ఇది మదనపల్లి ఘటనలాగా కాదండి. అంటే డోంట్ గెట్ ఎనీ కంక్లూజన్. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ విల్ బి కమ్ అవుట్. షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, కొంతమంది దీపం పడింది. అది పూర్తి వివరాలు ఇంకా పైన దీపం కూడా వెలిగించినట్లుగా కొంత ఆధారాలు ఉన్నాయి. కంప్లీట్గా క్లూస్ టీమ్ ఈజ్ ఇన్వెస్టిగేట్ అలాంగ్ విత్ ద క్లూస్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తాయి. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫైల్స్ అన్నీ కూడా దాదాపుగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి ఏదైతే ఉండే విలువైన అనేది ఒక ప్రచారం ఉంది సార్. ఆ ఏ శాఖకు సంబంధించిన ఏమైనా మీకు ఏమైనా సమాచారం ఉంది సార్? పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. కంప్లీట్గా వివరాలు మళ్ళీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.